చూడండి ఫ్రెండ్స్, మిరియాల రసం పెట్టాం కదా. ఈరోజు టమాటా రసం పెడుతున్నాము. ఎలా ఉంటాయో చూడండి. కొంచెం మిరియాలు, జీలకర్ర, ధనియాలు, అన్నీ తెల్లగడ్డ, కొంచెం కరింపాకు, కొంచెం లైట్గా అండి మిరియాలు అన్నీ మిక్సీ కాదు, రోట్లు ఉంటే చిన్న రోట్లో కొట్టుకొని, టమాటాలు 2 టమాటాలు బాగా సన్నగా కట్ చేసి, చింతపండు, టమాటాలు అన్నీ బాగాను ఆయిల్లో వేగనిచ్చి, ఆవాలేసి, ఆ రసం కొట్టుకున్నాం కదా, తెల్లగడ్డ అది రోట్లో దంచినాం కదా, అది వేసి బాగా ఏగనిచ్చి, ఏగిన తర్వాత దీంట్లో మనకు తగినన్ని వాటర్ పోసేసుకొని, పప్పు గుత్తితో బాగా నలిపేసుకుంటే టమాటా రసం రెడీ అయిపోతుంది. పైన కొత్తిమీర గార్లిక్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది కదా. చల్లగా ఉన్నప్పుడు, వాతావరణం బాగలేనప్పుడు రకరకాల రసము, చారు అని పెట్టుకోవచ్చు కదా మనము. ఈరోజు టమాటా రసం పెట్టాము. ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. నచ్చాయా రసం, చారు అంటే ఎంతమందికి ఇష్టం? లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని ఊళ్ళల్లో రసం అంటారు, కొన్ని ఊళ్ళల్లో చారు అంటారు కదా ఫ్రెండ్స్. అందుకని నాకు అటు ఇటు చెప్తున్నాను, రసము చారు అని. ఏమనుకోకండి. అందరూ ట్రై చేయండి, బాగుంటుంది చల్లకాలము.